ఇప్పుడు నేను మష్రూమ్స్ని క్లీన్ చేస్తున్నాను చూడండి. ఇందులో వేసుకున్నాను, చూసారు కదా, ఇది ఎంతెంత మురికి ఉంటుంది చూడండి ఎట్లా ఉందో. సో దీన్ని మనం ఒక్కొక్కటి ఒలుసుకుందాము. ఒలిసి దీంట్లో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి ఇది ఒక్కొక్కటి ఒలుసుకుంటూ దీంట్లోకి చేస్తాను. ఇది ఎట్లా వచ్చేస్తుంది, స్కిన్ ఎట్లా వస్తుంది తీస్తాను. తీసి దాంట్లో వేస్తా, చూపిస్తాను. ఇలా 4 ముక్కలు కోసుకున్నాను, మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఎట్లా స్కిన్ తీయచ్చు. ఇదిగోండి ఎట్లా తీయచ్చు మనం. సో ఆ పొట్టు చూడ ఎట్లా వస్తుంది. సో ఇందులో వేస్తున్నాను. ఇవి చూడండి ఎట్లా ఉన్నాయి, అవి చూడండి. సో ఇవన్నీ తీసి మళ్ళీ చూపిస్తాను. ఇట్లా ఒలుసుకుంటే వచ్చేస్తుంది, నారింజకాయ తొక్క వచ్చినట్టు వచ్చేస్తుంది. కొన్నిట్లకి వస్తాయి, కొన్నిట్లకి రావు. రానప్పుడు శుభ్రం చేసుకోవాలి, వచ్చినప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు వస్తున్నాయి కనుక తీస్తున్నాను నేను. సో చూడండి ఎంత పొట్టు తీసాను ఇందులో. ఈ గట్లు ఉన్నాయి, ఈ మళ్ళీ 3-4 సార్లు కడుక్కుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కూర మష్రూమ్స్ తోటి మునగకాయ. అందుకు ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, దీన్ని పేస్ట్ చేస్తాను. అట్లాగే పచ్చిమిరకాయలు కూడా పేస్ట్ చేస్తాను. ఆయిల్ పోసాను, దీంట్లో ఒక 2 స్పూన్స్ అంతా. దీంట్లో కాస్త పచ్చెనగపప్పు వేస్తున్నాను, సాయిపప్పు, ఆవాలు, కాస్త జీలకర్ర, కొంచెం మెంతులు వేగనిద్దాము. దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిగడ్డ, కాస్త పచ్చిమిరకాయ బాగా పచ్చి వాసన పోయే వరకు వేయిద్దాము. కాస్త అల్లం పేస్ట్, ఇవన్నీ పచ్చి వాసన. ఉల్లిగడ్డ మంచి వేగితే చక్కగా నూనె వస్తుంది, అది పక్కకి అప్పటి వరకు వేయిద్దాం. దీంట్లో మష్రూమ్స్ వేస్తున్నా. కొంచెం సేపు వేగనిద్దాం. ఫ్రెండ్స్, మనం ఒక్క చుక్క లేదు ఇంట్లో నీరు, కానీ ఆ మష్రూమ్స్లో ఉన్న నీరు చూడండి ఎట్లా వస్తుందో. మష్రూమ్స్లో నీరే అది. సో దీంట్లో మనం కొంచెం ఉప్పు, కారం, పసుపు వేద్దాం. కాస్త ఉప్పు 1 స్పూను, కాస్త పసుపు, ఇదిగోండి స్పూన్ తోటి 1 స్పూన్ కారం వేస్తున్నాను, 1.5 స్పూన్, ఎందుకంటే కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసాం కదా. ఇవన్నీ బాగా ఉడకనిద్దామండి. ఇది ఒక 2 టమాటాలు కోసాను కదా, కట్ చేశాను. దీంట్లో మళ్ళీ బ్లెండ్ చేస్తాను. 2 టమాటాలు వేసాను, గ్రేవీ కొరకండి అంతే, అంతకంటే ఇంకేం చేస్తూ. ఇక్కడ మన కూర చూద్దాం, చూడండి ఎట్లా ఉంది. వావ్, చూడండి. సో దీంట్లో మనం మునక్కాయలు వేయాలనుకున్నాం కదా, ఆ మునక్కాయలు ఇప్పుడు వేసేద్దాం. ఎందుకంటే మునక్కాయలు ముందేస్తే అది ఇది పచ్చి పచ్చిగా ఉంటుంది, ఇది ఎక్కువసేపు ఉడుకుతుంది కనుక ఇప్పుడు మునక్కాయలు వేస్తాం. సో మునక్కాయలు వేసుకుని కలుపుకుందాం. ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ చెప్తున్నాను కదా, మనం వేడి గిన్నెలో చల్లనీళ్ళు పోయకూడదు. కనుక నేనేం చేశానంటే, ఇప్పుడు ఇక్కడ నీళ్లు వేడి చేసి పెట్టాను. ఆ నీళ్ళు అందులో వేస్తా కొంచెం.
కొంచెం ఇవి బాగా ఉడకనిద్దామండి. సరిపోతాయి, ఆ గ్రేవీ వస్తుంది కదా, సరిపోతాయి, ఉడికిపోతాయి కూడా. ఫ్రెండ్స్ చూడండి, మన కూర దగ్గరకు వచ్చింది. చూసారా ఆయిల్ ఎట్లా తేలుతుందో. సో ఉప్పు కారం చూసుకోవాలి. దీంట్లో మనం టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 2 టమాటాలు దాన్ని వేసి బాగా తిప్పుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచుతాం. ఇదంటే ఈ మునక్కాయ ఇది గ్రేవీ ఎట్లా రావాలి. ఇంకొక 5 నిమిషాల నుంచి లాస్ట్ ఫైనల్గా మళ్ళీ చూపిద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మన కూర అయిపోయింది. ఇదిగోండి, ఇంకా కొంచెం దగ్గరికి వచ్చింది కనుక కొంచెం మనకి మునక్కాయలు ఉన్నది కాస్త సూప్లా కావాలి. ఇందులో నేనేం చేస్తున్నానంటే మొన్న తలకాయ మాంసంలోకి నూరు పెట్టాను కదా, జీడిపప్పును, కొబ్బరి, కొన్ని గసగసాలు. ఇది ఆ రోజు పొడి ఎక్కువైందని ఉంచాను. అది కొంచెం ఆస్మాన్ గ్రేవీ వస్తుందని. సో దాంతోపాటు నేను గరం మసాలా చేసి పెట్టుకున్నాను కదా, అది కొంచెం వేస్తున్నాను. ఇది ఆప్షన్ అండి, మీ ఇష్టం, వేసుకున్నా వేసుకోకపోయినా. ఎందుకంటే ప్రతి కూరలో వేయక్కర్లేదు, అక్కడ నాకు అలవాటు అయిపోయి నేను ఇక్కడ వేస్తూ ఉంటాను. సో దీంట్లో ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్ని, కొత్తిమీర ప్రతి దాంట్లో వేసుకోవాలి. ఏది వేసుకున్నా వేసుకోకపోయినా కొత్తిమీర. ఇంకోటి నేను ఇక్కడ ఇందాక కరివేపాకు వేయలేదు, కిందకెళ్ళి తీసుకురావాలని. కరివేపాకు అయిపోయింది, పైకి అందట్లేదు, కిందకెళ్ళి కోసుకురావాలి, అందుకని అది ఒక్కటి వేయలేదండి నేను. సో మరి కూర ఎట్లా ఉంది ఫ్రెండ్స్? సింపుల్గా చేసుకుని ఇటు వరకు నేను వీటి గురించి చెప్పాను, మష్రూమ్స్ బెనిఫిట్స్ కూడా చెప్పాను. సో చూడండి, ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆ గంట బెల్ వస్తే క్లిక్ చేయండి, తర్వాత ఆల్ వస్తుంది అని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మంచిదండి, అది వాడండి. తర్వాత మునగకాయ కూడా మన గార్డెన్లోదే మునక్కాయ బెనిఫిట్స్. ఇందులో మనం వేస్ట్ చేసేది ఏమీ లేదండి. ఒకసారి ఆలోచించండి. అప్పుడప్పుడు కొంచెం మష్రూమ్స్ ఖరీదైనప్పటికీ అప్పుడప్పుడు ఈ కూర తింటూ ఉండండి. దీంతో వచ్చే బెనిఫిట్స్ ఆరోగ్యాన్ని పెంపొందించే లక్షణాలు చాలా ఉన్నాయి మష్రూమ్స్లోనూ మునక్కాయలు. సో అట్లా చేసుకోనండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే బాయ్. ఇది కాసేపు ఎట్లాగే ఉడుకుతుంది, మనం ఆఫ్ చేసినా సరే. ఆఫ్ చేశానండి స్టవ్, చూడండి అయినా కాసేపు అట్లాగే ఉడుకుతుంది కనుక కొంచెంసేపు దీని జోలికి పోకుండా ఇట్లా ఉంచేద్దామండి.